ప్రెస్ మీట్ ఎమర్జెన్సీగా పెట్టడానికి కారణాలు ఏంటంటే ఈరోజు ఉదయాన్నే ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడిన మాటలు అన్నీ అందరూ చూసాం, మీ మీడియా కూడా చూసింది, అన్ని లైవ్లో వేశారు. ఆయన మాట్లాడే మాటల్లో కొన్ని నాకు అభ్యంతరకరంగా ఉన్నాయి. ఓకే, నేను ఆయన దాదాపు 35 సంవత్సరాల నుంచి గురుగారి దగ్గర నుంచి ఫ్రెండ్స్. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా నిర్మాతల కోసం, చిన్నవాళ్ళ కోసం పోరాడాం, ఫైట్ చేసాం, నిలబడ్డాం. అందరినీ పర్సంటేజ్ సిస్టమ్ రావాలని కోరుకున్నాం, పర్సంటేజ్ సిస్టమ్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఆల్మోస్ట్ పర్సంటేజ్ 90% అవుతున్నాయి. 10% అనేది పెద్ద సినిమాలకు వాళ్ళు రెంట్లు వేసుకుంటున్నారు, ఇది పక్కన పెట్టేస్తే. ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నారు, మీరు డైరెక్ట్గా మాట్లాడడం తప్పు, మీరు కందుల దుర్గేష్ గారిని తప్పు పెట్టారు, పవన్ కళ్యాణ్ గారిని తప్పు పెట్టారు. ఆ రెండింటిలో నేను అడుగుతున్నా ఆర్ నారాయణమూర్తి గారిని. ఆయన మాట్లాడే మాటకి అధికార వీరమల్లు సినిమాకి బంద్కి ఎవరు కూడా బంద్ అనేది సహకరించి పెట్టలేదు కనుక దానికి ఆయన మా గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా ఇవ్వడం తప్పు అన్నాడు. మీరు రావాలి అని కోరుకోకూడదు అన్నాడు. మీరు దుర్గేష్ గారు ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వకూడదు అన్నాడు. ఎగ్జిక్యూటివ్లకి బ్రహ్మాస్త్రం బంద్ అని అన్నాడు, తప్పులేదు. బ్రహ్మాస్త్రం 100% బ్రహ్మాస్త్రమే. కానీ బ్రహ్మాస్త్రం ఉంటప్పుడు 3 వారాలు నామ్స్ అని చెప్పారు. 45 days నామ్స్ అండ్ ఎగ్జిక్యూటర్స్, నాట్ ఓన్లీ 3 weeks. ఈజ్ అ ప్రొడ్యూసర్స్ అండ్ 3 weeks అండ్ ఎగ్జిక్యూటర్స్ అండ్ 45 days. ఎందుకంటే థియేటర్ మూసివేత వేరు, ధర్నా వేరు. ఎగ్జిక్యూటివ్ నిర్మాతకి మనం 1 month ముందు నోటీస్ ఇవ్వాలి, అలాగే లేబర్ డిపార్ట్మెంట్కి అన్ని నోటీసులు ఇవ్వాలి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ వాటి కోసం నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే రోజు మీరంతా చూస్తూనే ఉన్నారు అందరూ. ఇక్కడ ఆర్ నారాయణమూర్తి గారు 2019 నుంచి 24 దాకా వైసీపీకి అతి దగ్గరగా పోసాని కృష్ణమురళి గారు, ఆయన చిన్న సినిమా నిర్మాతల కోసం ఆ మీటింగ్లో చిరంజీవి గారు, ప్రభాస్ గారు, పెద్దవాళ్ళు అందరూ వెళ్తే చిన్నవాళ్ళ తరపున వాళ్ళనే పిలిచారు, మమ్మల్ని ఎవరిని పిలలేదు. ఎందుకంటే చిన్నవాళ్ళకి ఆశా దీపంగా, చిన్నవాళ్ళ కోసం ఫైట్ చేసే విధంగా మీరిద్దరూ ఉన్నారని పోసాని కృష్ణమురళి గారిని ఆయన్ని పిలిచారు. ఓకే, ఆ రోజు మొత్తం 1/2 kilometer అందరినీ నిలబడి మాట్లాడిచ్చారు. ఇవన్నీ జరిగిన విషయాలన్నింటిలో కూడా హీరోలు అందరినీ చూస్తాం. చిరంజీవి గారిని అవమానపరిచినప్పుడు ఆ రోజు ఈ ఆర్ నారాయణమూర్తి గారు ఏమయ్యారని అడుగుతున్నా. చిరంజీవి గారిని ఆ మీటింగ్లో అవమానపరిచినప్పుడు మళ్ళీ ఈ పెద్ద మనుషులంతా మీ సమక్షంలో ఈ హీరోలు అందరినీ, అగ్ర హీరోలు అందరినీ, రాజమౌళి గారిని అందరినీ అవమానపరిచినప్పుడు, 1/2 kilometer నడిపించి భోజనం పెట్టకుండా బయటకు పంపించినప్పుడు, చిన్న సినిమా నిర్మాతలకు 5వ షో ఇప్పించలేనప్పుడు, చిన్న సినిమా నిర్మాతకి అసలు కింద 20% ఆక్యుపేషన్ ఇప్పించలేనప్పుడు, గాంధీ గారి టికెట్ అని మీరు చెప్పిన మాట, ఆ గాంధీ గారి టికెట్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇప్పించినప్పుడు, మీరు కేసీఆర్ గారి టైంలో ఇప్పించినప్పుడు, ఆ రోజు ఆర్ నారాయణమూర్తి గారు మీరు అందరికీ దగ్గరగా ఉన్నారు. అతి దగ్గర వ్యక్తిగా కేసీఆర్ గారికి, అతి దగ్గర వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి, అతి దగ్గర వ్యక్తిగా ఇప్పుడు ఎవరైతే మీతో ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చారో, ఒక టీవీలో లైవ్లో పెట్టి చూపించారో, ఆ పెద్ద మనుషులు ఎవరో నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఏ పార్టీ మిమ్మల్ని మాట్లాడిచ్చిందో, ఏ పార్టీ మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని చెప్తుందో, ఏ పార్టీ మీకు ఈ విషయాలన్నీ చెప్పిందో అన్నీ మాకు తెలుసు. రాజకీయాలు చేద్దామంటే రాజకీయాలు చేయొచ్చు, కానీ మీరు ఎగ్జిక్యూటివ్ ఏంటి ప్రాబ్లమో మీకు తెలియదు. మీరు సినిమా ఏం తీస్తున్నారు, ఎలా తీస్తున్నారు, మీరు ఏ సినిమా మీరు పర్సంటేజ్ వేస్తున్నారా, రెంట్లు వేస్తున్నారా? మీరు వేసిన సినిమాలన్నీ దిల్రాజు గారే డిస్ట్రిబ్యూషన్ చేశారు కదా, మరి ఆయన రెంట్లు వేసాడా, పర్సంటేజ్ చేశాడా? ఎగ్జిక్యూటివ్గా మేము అడుగుతున్నాం మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారిని మాట తప్పు అన్నారు, మీరు ఆల్రెడీ దుర్గేష్ గారు తప్పు అన్నారు. ఓకే, పాప్కార్న్లు మీ కమ్యూనిస్ట్ భావాలు, చిన్న వాళ్ళ కోసం ప్రాణం పెడతారు, చిన్న వాళ్ళ కోసం ప్రెస్ మీట్ పెట్టారు, చిన్న వాళ్ళ కోసం నడిపించారు, బ్రహ్మాస్త్రం అని అన్నారు మీరు బంద్ కోసం. బాగుంది, కానీ మరి పాప్కార్న్ 500 రూపాయలు అమ్మినప్పుడు అడగలేదే? 350 రూపాయలు కోక్ అడుగుతున్నప్పుడు అడగలేదే? మీరు సమస్య 170 రూపాయలు అడగలేదే? రెంటల్ ఇష్టం బుక్ మై షోలో డబ్బులు మా దానికి ఎగ్జిక్యూటివ్కి వెళ్తున్నాయి కదా, మరి అడగలేదే? లీజ్ ఓనర్లుగా తీసుకొని మోనోపాల్ చేస్తున్నా, అడగలేదే? పవన్ కళ్యాణ్ గారి మాటలు మీకు గుర్తాదిపరచ వద్దంటే మరి మీకు రాలేదా? 2020 జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆహో ఏం చేశాడండి?
ఏం నిలబెట్టారు నిర్మాతలకి, ఏం వెలగబెట్టారు మీరు అందరూ? 5వ షో ఏమైంది మా చిన్న సినిమా నిర్మాతలది? ఏమైంది? మేము మొత్తం టోటల్ ఆక్యుపేషన్ 20% ఏమైంది? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈ రోజు దాకా మీరు మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఈ గుత్తాధిపత్యానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, ఈ గుత్తాధిపత్యానికి మీరు మద్దతు పలుకుతున్నారు కాబట్టి ఈరోజు మాట్లాడిన మాటలు మీకు కూడా తెలుస్తాయో లేవో నాకు తెలియట్లేదు. ఆర్ నారాయణమూర్తి గారు, మీరంటే అభిమానం, మీరంటే నాకు ఫ్రెండు, అన్నీ కూడా నాకు ఉన్నాయి. గురుగారి దగ్గర నుంచి వచ్చాం. కానీ మీ భావాలు మారాయి. పేదవాడి నోటి మాట నుంచి గొప్పవాడి నోటి మాటకి మీరు మద్దతు పలుకుతున్నారు. కార్పొరేట్ కంపెనీకి మద్దతు పలుకుతున్నారు. మీరు పేదవాడి బతుకుని రోడ్డు మీద పెట్టిన 25 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు? కేసీఆర్ గారు ఏమయ్యారు? మరి వీళ్ళంతా ఏమయ్యారు? ఇప్పుడు మరి క్యాంటీన్లు కానీ ఇంకోటి మీరు ఎవరికి మద్దతు పలుకుతున్నారో, ఎవరైతే గుత్తాధిపత్యాన్ని మద్దతు పలుకుతున్నారో, మరి ఆ పరిస్థితుల్లో ఈరోజు తీసుకొచ్చిన వాళ్ళందరికీ మీరు మద్దతు పలుకుతూ మీతో ఎవరు ప్రెస్ మీట్ మాట్లాడించారో, ఏం చేశారో మాకు అన్నీ తెలుసు. కానీ నేను ఈ మాట మాట్లాడదలుచుకోలేదు. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్తున్నా, మీరు ఆ రోజు తీసుకెళ్ళినప్పుడు మీరు ఏమి మా చిన్న సినిమా నిర్మాతలకు మీరేం సాయం చేశారు? ఆయన కిట్టూరు రాయుడు, పోసాని కృష్ణమురళి, మీరు ఏం సాయం చేశారు? మీరు ఏం సాధించారు? ఏం సంపాదించారు? చిన్న నిర్మాతల కోసం, మేము చిన్న ఎగ్జిబిటర్లు నిర్మాతల కోసం మేము కాపాడాము అని చెప్పడం కోసం మీరు ఒక్క మాట చెప్పండి. చేసింది ఏంటో తెలుసా? చిరంజీవి గారిని తీసుకెళ్ళి అవమానపరిచారు. మీరు ప్రభాస్ గారిని హీరోని తీసుకెళ్ళి అవమానపరిచారు. జగన్మోహన్ రెడ్డి గారు కాలు దగ్గర నించోబెట్టారు. చిన్న సినిమా నిర్మాతల పేర్లు చెప్పి మోసం చేశారు. ఇది వాస్తవం కాదా? ఏమి అది కాదు. ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమి మీరు 20% ఆక్యుపేషన్ 5 సంవత్సరాలు ఏమైంది? 10 సంవత్సరాలు తెలంగాణలో ఏమైంది? 20% చిన్న సినిమా మీరు గాంధీ గారి క్లాస్ మీరే చెప్పారు కదా, ఆ గాంధీ గారి క్లాస్ ఏమైంది? మల్టీప్లెక్స్ ఏమైంది? సింగిల్ స్క్రీన్స్ ఏమైంది? మరి ఈరోజు 5వ షో 15 సంవత్సరాల నుంచి మాకు చిన్న సినిమాలకు 5వ షో అడుగుతున్నాం కదా, మరి ఏమైంది? మీ ఆధ్వర్యంలో మేము 300 రూపాయల పాప్కార్న్ అమ్మొచ్చా? 300 రూపాయల కూల్ డ్రింక్ అమ్మొచ్చా? 170 రూపాయల సమోసా అమ్మొచ్చా? బుక్ మై షోలో డబ్బులు తీసుకుంటుంది మరి ఎవరు? మరి ఎన్ని ఎవరు? మరి అది ఎగ్జిబిటర్, నిజమైన ఎగ్జిబిటర్ కోసం ఎవరు మాట్లాడలేదు. ఎగ్జిబిటర్ బ్రహ్మాస్త్రం బంధు. ఎస్ రైట్, బ్రహ్మాస్త్రం పెట్టింది ఎగ్జిబిటర్ కాదు, బ్రహ్మాస్త్రం చెప్పింది ఎగ్జిబిటర్ కాదు. కొంతమంది కుట్రదారులు మీరు అధికార విరమణ కోసం లేదు, పవన్ కళ్యాణ్ గారు మా తప్పు మాట్లాడారు, తప్పు. ఆయన ఇంకోటి కూడా అన్నారు. మీరు ఏమన్నారు? మీరు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరూ వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసి ఉంటే ఏం ప్రాబ్లం ఉందని సాల్వ్ చేయాలి? చెప్పండి. గవర్నమెంట్లో 2 కూర్చొని వాళ్ళిద్దరూ మామూలుగా ఏమైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడతారు తప్ప ఇది ఛాంబర్లో కౌన్సిలర్ చేసే విషయం. మీరు అది కూడా మీకు తెలియదా? ఆర్ నారాయణమూర్తి గారు ఓకే, గద్దర్ గారు అవార్డ్స్ కోసం మీరు స్వాగతం పలికారు, సంతోషించాం, అన్నీ బాగానే ఉన్నాయి. దాంట్లో కూడా కొన్ని వన్ సైడ్ జరిగాయి. మరి దాంట్లో కూడా మీరేం మాట్లాడలేదు, తప్పేం లేదు. కానీ పకటబందీగా పర్టికులర్గా దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు ఎత్తారు? మీరు దుర్గేష్ గారి పేరు ఎందుకు ఎత్తారు? ఆ గవర్నమెంట్ మీద మీరు ఎందుకు ఈరోజు మీరు తప్పుగా మాట్లాడారు? నేను 5వ షో మీరు ఏమైనా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? 5 రూపాయల టికెట్ అమ్ముతుంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారి టికెట్ 35 రూపాయలకు అమ్మమంటుంటే ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారు నారాయణమూర్తి గారు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 35 రూపాయల టికెట్ అమ్మమంటే ఇండస్ట్రీని రోడ్డు మీద తీసుకొస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిపిస్తే ఆ రోజు మీరు ఎక్కడున్నారు? ఎక్కడ చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన ముందుకు వచ్చి ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ పరిశ్రమ హోదా రావాలి, ఇండస్ట్రీ నిలబడాలి అని ఆలోచన చేస్తే తప్పయిందా? ఆయన ఎవరైనా తిట్టాడా? ఏ ఛాంబర్నైనా తిట్టాడా? ఏ ఛాంబర్కైనా అన్నాడా? మీరు ఆయన మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కొంతమంది మాట్లాడాలి, అది మాట్లాడలేని పరిస్థితుల్లో ఎవరితో మీతో మాట్లాడిచ్చారు అది నాకు తెలుసు. రెండోది మొన్న ఒక వ్యక్తి మాట్లాడతాడు, జనసేన నాయకుడు అంటాడు. ఆయన ఎగ్జిబ్యూటర్గా ముందు పుట్టి తర్వాత డిస్ట్రిబ్యూటర్గా బిజినెస్ మ్యాన్గా పుట్టిన తర్వాత కదా యువతర కాసి పార్టీలు ఎందుకు వచ్చాయి సార్? పార్టీలు ఎందుకు ఎక్కడున్నాయండి? పార్టీలు జనసేన పార్టీని వ్యాపారం చేయలేదండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact